మీరు 17 ఏళ్ళకి ఎలాగైతే జ్యోతిష్యం మొదలుపెట్టారో, మీ అమ్మాయిని గూడా జ్యోతిష్యంలోకి దింపారు. 17కా ఇంకా ముందేనా? నేను 16కే దించా. 16కి ఒక సంవత్సరం ఒక రికార్డ్. సంవత్సరం బిఫోరే వచ్చింది కాదు. వండర్‌ఫుల్. హ్మ్. స్త్రీలు జ్యోతిష్యానికి అర్హులా? చెప్పొచ్చా స్త్రీలు? అట్లేం లేదండి. ఆ! అట్లేం లేదు. స్త్రీ పురుష భేదం నేను ఏం ఈ లేదు. సందర్భంగా చెప్తున్నాను. ఆ! ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ సైన్స్ అండి. ఓకే. ఇట్ ఈస్ నాట్ ద ఆస్ట్రాలజీ ఈస్ అ సబ్జెక్ట్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎ కాస్ట్ ఆర్ ఎ రిలీజన్ ఆర్ ఎ సెక్స్. ఓహ్! ఇది ఓకే. ఇది లింగ భేదంతోటి గాని, అచ్చా! కులాలకు గాని, ఓకే. బ్రాహ్మడే జ్యోతిష్యం చెప్పాలని గాని ఓకే. ఏమీ లేదండి. ఓకే. ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. ఎవ్వరైనా చెప్పొచ్చు. ఓకే. నేను ఇప్పటి వరకు 14 మందికి నేర్పించానండి. ఆ! ఆ ఓకే. 14 మందిలో కేవలం నా నా మా పాపతో పాటు ముగ్గురే బ్రాహ్మణులండి. హ్మ్. మిగతా వాళ్ళందరూ వేరే వేరే క్యాస్ట్‌లే. ఇది ఇంకా అద్భుతం. అట్లా ఏం లేదు. ఈ ఆ! క్యాస్టే, ఆ క్యాస్టే అనేది కూడా ఏం లేదు. అచ్చా, జ్యోతిష్యానికి గూడా బ్రాహ్మణుడే చెప్పాలని ఏం అలా లేదు. అలా ఏం లేదు. గురుగారు, ఇప్పుడు జ్యోతిష్యం అనగానే ప్రస్తుతానికి అయితే చిరంజీవి ప్లేస్‌లో మా వేణుస్వామి గారు ఉంటారు. చిరంజీవి స్థాయిలో జ్యోతిష్యుడు అంటే ఇక వేణుస్వామి అన్నట్టుగా ఉంటది. 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆయన గురించి మీ అంటే ఈ మధ్య కాలంలో ఆయన బాగా ట్రోల్ అవ్వడం అది జరిగింది గదా! దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నేను నిర్మోహమాటంగా అయితే వేణుస్వామి గురించి చెప్తా. ఆ! నాలాంటి ఎంతో మంది ఈ రోజు ఇట్లా వచ్చి ఒక ఇంటర్వ్యూస్ ఇస్తున్నాము అనంటే దానికి కారణం వేణుస్వామి. వాహ్! దాంట్లో డౌట్ ఏం లేదు. సూపర్. సరే వ్యక్తిగతంగా ఆయనకి ఎంత సబ్జెక్ట్ ఉంది ఏందని నాకు తెలియదు. అవును. ఎందుకంటే మేమిద్దరం సెమినార్ అటెండ్ అయితున్నాం. మేమిద్దరం పరస్పరంగా ఒకళ్ళనొకళ్ళు అవును. కలుసుకుంటేనో తన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏందో నాకు అర్థమవుతది. అవును. లేదు తను చెప్పినటువంటి విషయాల అంశాలలో అంతకుముందు బోర్డు మీద అట్లా అవును. బ్లాక్ బోర్డ్ మీద వేసి తను ఏదో కొన్ని పాయింట్స్ చెప్తూ ఉండేవాడు. అవును. దాన్ని బట్టి మనం అతని సబ్జెక్ట్ పూర్తిగా నిర్ధారణ చేయలేం. ఓకే. ఓకే. బట్ నేనేమంటున్నానంటే మాలాంటి ఎంతో మంది జ్యోతిష్యులకు ఆయన టార్చ్ బేరర్. యాహ్! దీనిలో సూపర్. డౌట్ ఏం లేదు. సూపర్. ఎందుకంటే మేము ఇట్లా వెలుగులోకి రావాలనో, లేదా నలుగురికి మేము చెప్పుకోవాలనో అనేటువంటి అంశము 100% ఆ రూట్స్ ఆయన వేసినవే. హ్మ్. ఎవరు చేసిల్లండి అంత ధైర్యంగా? రైట్. ఎవరొచ్చి చెప్పిల్లసలు? ఆ ట్రోల్స్‌ని తట్టుకొని కూడా నిలబడి శభాష్ అని చెప్పని అనగలిగానంటే 100% వేణుస్వామినైతే నేను ఈ విషయంలో అయితే నేను సపోర్ట్ చేస్తాను. రైట్. చూడండి ఆయన చెప్పినవి జరిగినాయి అనుకోండి. అవును. ఆయనకేమైనా పిలిచి ఏమన్నా సన్మానాలు చేశారా? ఆయనకేమైనా బిరుదులు ఇచ్చిల్లా? ఆయనకేమైనా కిరీటాలు పెట్టారా? ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏదో సబ్జెక్ట్ నాలెడ్జ్‌కి ఆయన చెప్పుకుంటున్నాడు. అవును. నచ్చితే చూడండి, నచ్చకపోతే లేదు. రైట్. బట్ ఆయన మీద నాకున్న వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే ఆడు మగాడ్రా బుజ్జి. సూపర్ మా టైటిల్. ఫీల్డ్‌లో అంతే. మా ఫీల్డ్ పరంగా ఆడు అదే మగాడ్రా నేను బుజ్జి. అందుకే అంటున్నా గదా! ఆ! మీ ఫీల్డ్‌లో చిరంజీవే ఆ! గదా! ఆడు మగాడ్రా బుజ్జి అనేది బరాబర్ వేణుస్వామికి సూట్ అవుతది. సూపర్. సబ్జెక్ట్ సూపర్. వైస్‌గా నేను హ్మ్. వేణుస్వామి సబ్జెక్ట్ ఉన్నోడు లేడని నేను చర్చ చేయట్లేదు. రైట్. రైట్. బట్ ఏదైనా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇట్లా ముందుకొచ్చి చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో ఇంటర్వ్యూస్ ఇయ్యాలన్నా, ఏమైనా టాపిక్స్ చెప్పాలంటే మాత్రం దానికి ప్రధానమైనటువంటి కారణం వేణుస్వామి. వాహ్! సూపర్. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా నేను. ఎవ్వరైనా గానియండి, హ్మ్. వేణుస్వామితోటి ఇంకోళ్ళని పోలుస్తారు. అవును. మీరు రాసి పెట్టుకోండి. అంతేగా. ఎంత సబ్జెక్ట్ అని ఉండనియండి, ఎంత క్రీస్తు శకము క్రీస్తు పూర్వంలాగా ఉంటది. మీరు ఆ! ఏమని అనుకోండి, ఎంత పెద్ద జ్యోతిష్యులైనా, ఎంత పెద్ద సిద్ధాంతికారైనా వేణుస్వామిని పక్కకు పెట్టే పోలుస్తారు. అవును. కాబట్టి ఈ విషయంలో మాత్రం నేను 100% సూపర్. మాకు రోడ్డేసింది ఆయన్నే. అంతేలెండి. హ్మ్. అవును. 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 శుభం. ఒప్పుకునేదానికి గూడా చాలా అది ఉండాలి. ఆ! సంస్కారం 100% ఉండాలి. నిజం. 100% అవును. అండి. అవును. నేను సబ్జెక్ట్ అంటే రైట్. నేను డెఫినెట్‌లీ కలుస్తా. రైట్. ఆయనని ఎప్పుడైనా ఇవాళ అవుతే రేపు ఎప్పుడైనా నేను ఆయనని కలుస్తా. కలిసైతే ఒకసారి టాపిక్ కలవద్దురు మీద గాని. చర్చ అవును. చేసుకుంటా అవును. కంపల్సరీ. అవును. అవును. బట్ మాకైతే మాలాంటి వాళ్ళకి రోడ్ అయితే ఏసి పెట్టిండు ఆయన. కరెక్ట్. రైట్. ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం సినీ ఇండస్ట్రీలో. ఒకటి 'అల్లు అర్జున్' గావచ్చు, 'జానీ మాస్టర్' ఇట్లా చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి గదా! ఇవి ఎట్లా చూస్తారు మీరు ఈ ఇష్యూస్‌ని? అంటే జనరల్‌గా ఎప్పుడు నేను వీటి మీద మనసు పెట్టి పెద్ద అవును. ఆలోచన ఎన్నడూ చేయలేదు గానీ, హ్మ్. ఈ మధ్య కాలంలో మనసు ఒకటి బాగా కలత చెందిన విషయం ఏంటిదంటే 'జానీ ఓకే. మాస్టర్' విషయం. ఓకే. అసలు నేనే అసలు ఏదైనా ఇంటర్వ్యూ‌లోనో లేకపోతే నేనే ఏదైనా నాకున్న యూట్యూబ్ ఛానెల్‌లో పెడదామని అనుకున్నా. ఆ! అసలే నా టైం కొంచెం మంచిగా లేదు. కుంభరాశి జన్మశని నడుస్తాంది. ఓకే. మళ్ళా ఆ రాళ్ళని నా మీద ఏత్తే నేనేడ తట్టుకుంటున్న భయానికి నేను వాస్తవంగా చెప్పలేదు గానీ, ఓకే. 'జానీ మాస్టర్' విషయంలో ఏంటండి అంటే, ఆయనకు దేనికి ఇచ్చిల్లండి అవార్డు? డాన్స్. ఆయనకు డాన్సరు బ్రహ్మాండంగా అవును. డాన్స్ చేసిండు అనే దాని అంశంలో ఆయనకి అవును. నేషనల్ అవార్డ్ ఇచ్చిల్లు. ఆయన శ్రీరామచంద్రుడు, భార్గవ రాముడు, అయోధ్య రాముడు, ఈయన అవును. చాలా శీలవంతుడు, ఈయన గుణవంతుడు, ఈయన అద్భుతమైనటువంటి సకల వాక్చాతుర్యం గుణ. కలిగిన వాడు, అవును. సకల గుణాభిరాముడు అని ఇచ్చారా అవార్డు? హుహు. డాన్స్‌కి ఇచ్చిల్లు. ఆ ఇచ్చిన అవార్డు డాన్స్‌కనేది ఆలోచన చేయాలి గానీ, ఆయన మీద ఏదో ఎలిగేషన్ వచ్చి, ఆయన మీద ఏదో ఇచ్చొస్తే మీరు అది ఆపడం ఎక్కడిదండి? హ్మ్. తప్పది. అది ఎవరు రికమెండ్ చేస్తే అది రైట్. ఆగిపోయిందో,
లేతే ఆ కమిటీ మెంబర్స్ ఎందుకు ఆపిల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జ్యూరీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. బట్ నేననేదేంటంటే దేనికిచ్చారు మీరు అవార్డు? సరే ఈ లెక్కన 'అల్లు అర్జున్‌ది' గూడా ఆపేస్తారా? నేను ఇప్పుడు అది ఆ! ఆపినప్పుడు ఇది ఆపాలి గదా! ఓకే. ఇప్పుడు అది ఆపినప్పుడు ఇది ఆపాలే. ఆ! అది కనీసం వ్యక్తిగతంగా ఒక ఇద్దరికి సంబంధించింది. అయితే ఆ! డైరెక్ట్ ప్రాణమే పోయింది గదా! ఆ! అయితే ఆ! దానికి కారణం అల్లు అర్జున్ అని జెప్పి అల్లు అర్జున్‌కు ఇచ్చిన నేషనల్ అవార్డ్ తీసుకుంటారా? ఓకే. తప్పు గదా అది. హ్మ్. అల్లు అర్జున్‌కి ఇచ్చిన నేషనల్ అవార్డ్ ఏంది? అద్భుతమైన యాక్టింగ్. నటుడు. యెస్. నిజంగా గూడా మెస్మరైజ్ జేసిండు. అవును. దానికిచ్చిల్లు. అవును. జానీ మాస్టర్ గూడా మెస్మరైజ్ చేసి డాన్స్ చేసినందుకే గదా! ఆయనకి అవార్డ్ ఇచ్చిల్లు. అవును. అవార్డ్ ఎట్లా రిటర్న్ తీసుకుంటారు? ఆయన హ్మ్. దోషిగా తేలుతాడో లేకపోతే ఇంకేదైనా అయితదో సెకండరీ ఇష్యూ అది. అవును. అవును. పోనీ, తొందరపడ్డట్టున్నారు. పోనీ ఆ! ఒకవేళ గనుక దోషిగా తేలిసిన నాడు తీసుకోండి రిటర్న్. హ్మ్. మీకు ఆ పవర్స్ అయితే ఉంటాయి గదా! అరే నువ్వు ఎలిగేషన్ వచ్చినంత మాత్రాన నేషనల్ అవార్డ్ తీసేసుకుంటారా? మనిషి హ్మ్. పొట్ట కొడతారా అండి ఎవరన్నా? హ్మ్. ఈపు మీద కొట్టాలండి. పొట్ట కొడతారా ఎవరన్నా? కరెక్ట్. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటది. అవును. ఆయన అవును. మళ్ళొచ్చి ఇప్పుడు కొరియోగ్రాఫ్ చేయాలంటే ఆయన ఎంత మానసికంగా, మెంటల్‌గా ఎంత డిస్టర్బ్ అయ్యి ఉంటాడు. అవును. నాకైతే అది కరెక్ట్ అని అనిపించలేదండి. రైట్. 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 కరెక్ట్ చూద్దాం. అని అనిపించలేదు. హ్మ్. ఇప్పుడు అల్లు అర్జున్‌ది రైట్. కూడా అంతే. హ్మ్. ఇప్పుడు ఆయన కూడా ఏం డైరెక్ట్‌గా వాళ్ళు చావంటే ప్రపంచంలో ఎవ్వరు అవును. ఊరుకోరండి. అంతే. ఎవరు ఎవ్వరు ఊరుకుంటారు ఊరుకోరు. సార్? ఎవరైనా ఊరుకుంటారా? ఎవ్వరు ఊరుకోరు. అదేదో యాక్సిడెంటల్‌గా అట్లా జరిగిపోయింది. అందుకే అవును. దాన్ని యాక్సిడెంట్ అంటారు కదా! అంతే గదా! అవును. తాత్కాలికంగా జరగగలిగింది కదా! రైట్. యాక్సిడెంట్ అంటారు కదా! రైట్. రైట్. సో, కాబట్టి ఇక్కడ ఈయన తప్పు లేదు. అక్కడ ఆయన తప్పు లేదు. ఓకే. వాస్తవం చెప్పాలి. నాకెందుకో నాకిదొక్కటే నాకు కరెక్ట్ అనిపించలేదండి. రైట్. 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 ఎందుకంటే ఆయన క్యారెక్టర్‌ని చూసి మీరు అవార్డ్ ఇవ్వలే నేషనల్ అంతే అవార్డ్. గదా! అవును. అల్లు అర్జున్‌కి ఎట్లయితే యాక్టింగ్‌కి ఇచ్చారో, అవును. జానీ మాస్టర్‌కి లేదు. లేదు. ఇచ్చింది 'జానీ డాన్స్ మాస్టర్' పరం. విషయంలో చాలా విషయాలు తొందరపాటు జరిగింది. అంటే హ్మ్. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకున్నారు చాలా విషయాల్లో. ఆయన హ్మ్. విషయంలో కొన్ని తప్పులైతే జరిగాయి. హ్మ్. దాంట్లో ఇదొకటి. నేను గూడా సరే ఏకీభవిస్తాను మీతో. ఒక్కసారి పేర్లు నేను తీయలేను గానీ, హ్మ్. ఎంతోమంది రాజకీయ నాయకులకి, ఎంతోమంది పారిశ్రామికవేత్తలకి డాక్టరేట్స్ బహుకరించిన కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు. వాళ్ళు మరి అయినోళ్ళు లేరా? విజయ్ మాల్యాకు డాక్టరేట్ ఇచ్చిల్లు. విజయ్ మాల్యా దేశం నుంచే ఎళ్ళిపోయిండు. మరి ఒక రకంగా చెప్పాలంటే ద్రోహం చేసి అవును. ఎళ్ళిపోయిండనుకోండి అవును. దేశానికే. ఓ అవును. రకంగా ఫైనాన్షియల్‌గా నానా రకాలుగా ఇబ్బంది పడ్డాడు. డాక్టరేట్ అన్నా తీసుకున్నారా? అట్లా మీరు చరిత్రలు తీయండి. హ్మ్. ఓ డాక్టరేట్‌లు తీసుకొని గాని, సన్మానాలు పొందినోళ్ళు గాని ఎంతమంది ఉన్నారో తీయండి మీరు. నేర చరిత్ర లేకుండానో, లేకపోతే అలిగేషన్స్ లేకుండా ఉన్నోళ్ళే ఉన్నారా? హ్మ్. కాంగ్రెస్‌లో ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు. ఖచ్చితంగా 3, 4 సంవత్సరాలకోసారి ఒక ఆమె రిలేషన్‌షిప్ బయటపడుతూనే ఉంటది. ఆయన అట్లనే చేస్తూనే ఉంటాడు. హ్మ్. అవును. ఆ! ఆయనకు గూడా ఇచ్చారు. అవును. ఆయనకు గూడా బా ఇచ్చారు. ఆ! డాక్టరేట్స్ ఇచ్చారు ఆయనకు గూడా. అది బా తీసేసుకుంటారా? క్యారెక్టర్‌కి నీ వృత్తికి సంబంధించిన దానికి అంటే ఆఫ్‌కోర్స్ మంచి క్యారెక్టర్ ఉంటేనే మంచి వృత్తిలో రాణించాలి. నేనేం దీన్ని సపోర్ట్ జేసి ఇయ్యడం కరెక్టే అని నేను అనటం అవును. లేదు. అవును. అలా అని ఇవ్వకుండకపోవడం గూడా తప్పే. రైట్. వెనక్కి తీసుకోవడం అనేది తప్పే తప్పు. నిజంగా. చాలా మీరేం పెద్ద అవును. జేయాల్సిందేంటంటే, ఈ అవార్డ్ మీకు ఇలాగే రిజర్వ్డ్ చేసుంటదండి. మీ కోర్ట్ ఏదైనా నిర్ణయం జేసిన తర్వాత, అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని పిలుచుకొని మీకు గౌరవించుకుంటామని ఒక మాట స్టేట్‌మెంట్ ఇయ్యాల్సిందుండే. హ్మ్. అది కరెక్ట్. బా కరెక్ట్. అంతేగాని ఆ కోర్ట్‌లో నడుస్తూనే ఉన్నది. అది ఏంది తేలలేదు. ఆయన దోషిగా తేలలేదు. ఆయన క్యారెక్టర్ మీద ఏసి పడేసిల్లు. ఖతం ఆయన అవార్డ్ రిటర్న్ తీసుకున్నారు. అది హ్మ్. ఎంతవరకు సబబండి అది?